విజయసాయిరెడ్డి ఆశ అయితే ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదు. వాస్తవంగా విజయసాయిరెడ్డి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, గతంలో కూడా 2014, 19లో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రయత్నించింది. జగనేమో వద్దన్నాడు. ఎందుకంటే మా ఓటు బ్యాంక్ వేరు, మీ ఓటు బ్యాంక్ వేరు, మీకు సెంటర్లో నేను సపోర్ట్ ఎట్లాగ ఇస్తాను, బిల్లులకి అట్లాంటి అడ్డేమీ లేదు, పూర్తి సహకారం నాకు స్టేట్కి సంబంధించి చేసి పెట్టమన్నారు. అది ఉభయ కుశలోపరి ఇద్దరికి సంబంధించి జరుగుతుంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరితే కాసిన మంత్రి పదవులన్నా వస్తాయన్నది విజయసాయిరెడ్డి ఆశ. సరే, అది ఎట్లాగూ లేదు కాబట్టి జగన్ చెప్తే గవర్నర్ పోస్ట్ అన్న ఇస్తారని ఆశపడ్డారు. ఆ విషయం మొన్న విజయసాయిరెడ్డి ఓపెన్గా చెప్పుకొచ్చారు రజనీకాంత్ ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఇక ఆశ నెరవేరదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నారు కాబట్టి ఇక విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి గవర్నర్గా పెట్టేటటువంటి పని చేస్తారని నేను అనుకోను. అందులో ఇంకోటి, గవర్నర్ లాంటి పదవులు భారతీయ జనతా పార్టీ తన వాళ్ళకి ఇచ్చుకుంటుంది కానీ వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే వాళ్ళ మాట వినాలా, వాళ్ళకి అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో పనిచేయాలి కదా. కాబట్టి ఇస్తారని నేను అయితే అనుకోవట్లేదు.